నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం కొత్త కొత్త సిరీస్లు చెప్పుకుంటున్నాం కదా, రాజుల సిరీస్ ఏదైనా స్టార్ట్ చేద్దామా? కానీ మీరు 16 రాత్రుల్లాగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎక్స్పెక్ట్ చేయొద్దు, అది పేరే అలా ఉంది. పేరు వల్లనే చాలా మంది అట్రాక్ట్ అయ్యారు. ఇదేదో కొత్తగా వింతగా, అది రమగారి నుంచి అనేసి ఎక్స్పెక్ట్ చేశారు. సరే, ఆ టైప్ ఎక్స్పెక్ట్ చేయలేండి. రాజుల కథ చెప్తాం. జ్వాలాద్వీపం. జ్వాలాదీపం పేరు. జ్వాలాద్వీపం అంటే అగ్నిపర్వతం అన్నమాట. అగ్నిపర్వతాలు ఉండే ఒక ద్వీపంలో కథ అనమాట. అయితే మొదట కథలో జ్వాలాద్వీపం గురించి మనకేం కనపడదు. మొదట ఒక రకంగా స్టార్ట్ అయ్యి రకరకాల మలుపులు తిరిగి జ్వాలాద్వీపం దగ్గర ఎండ్ అవుతుంది అనమాట. మంచి మలుపులు, కథలు బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పూర్వం అంట నర్మదా నదీ తీరంలో ధవళగిరి అని ఒక రాజ్యం ఉండేది. దానికి తారకేశ్వరుడు అని ఒక రాజుగారు. ఆయనకి 2 కుమారులు ఉన్నారు, శూరసేనుడు, చిత్రసేనుడు. ఓకే. అయితే పిల్లలిద్దరు, శూరసేనుడు ఒక 24 ఏళ్లవాడు, అతను రాజు అవుతాడు ధవళగిరికి. రెండో వాడు 18-19 సంవత్సరాల చిత్రసేనుడు. వీళ్ళిద్దరూ కలిసి ఒకరోజు ఆ ధవళగిరికి చుట్టుపక్కల ఉన్న ఒక అడవిలోకి వేటకెళ్ళారు. 2 గుర్రాలు వేసుకుని. మామూలుగా రాజకుమారులు ఇలా వెళ్తారు కదా, వెళ్ళారు. వెళ్ళేసి బాగా తిరిగారు. అంతా తిరిగేసరికల్లా చివరికి కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి దగ్గరలోనే సింహం వచ్చేసింది. అదేదో మాటేసి ఏదో ఒక జంతువు కోసం ఉంది, వీళ్ళకి తెలియలా. కొంచెం మంది మార్బలం ఉండి సైనికులు ఉంటే వాళ్ళకి యాను పాను అడవి నిశ్శబ్దంగా అయిపోయింది. పక్షులు కదలటం లేదు, కోతులు కూడా కిచకిచలాటం లేదు, దగ్గరలో సింహం ఉంది, అవి తెలుస్తాయి. అవును. ఈ కుర్రాళ్ళు వీళ్ళకేం తెలియదు, పసిగట్లేకపోయారా? ఆ గుర్రాలు వేసుకుని వెళ్తున్నారు. అది తప్ప వాళ్ళకి తెలీదు, వెళ్ళటం రావడం తప్ప. ఏవో బాణాలు, కత్తులు ఉన్నాయి అంతే. అయితే ఏమైంది, సరిగ్గా సింహం ఎక్కడ మాట వేసుకుని ఉందో అటువైపు వెళ్ళిపోయారు. తన వేటకి అడ్డం వచ్చిన వీళ్ళ మీదకి దూకింది సింహం. సింహాన్ని చూసేసరికల్లా గుర్రాలు 2 బెదిరిపోయినాయి. వీళ్ళు ఆపలేకపోయారు. ఆ గుర్రాలు ఏమిటి, అడవిలో తిరగడానికి అలవాటు పడ్డవి కాదవి. దాంతో చెరో పక్కకి పరుగు తీసేసి అన్నదమ్ములు ఇద్దరు గుర్రాలతో సహా ఆ అబ్బాయి ఒకవైపు, ఈ అబ్బాయి ఒకవైపు వెళ్ళిపోయారు. ఈ చిత్రసేనుడి గుర్రం ఎక్కడెక్కడికో తీసుకుపోయింది వాడిని. ఏమిటో ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఈ ముందుకి వెళ్ళే కొందికి ఎట్లా కనపడిందంటే, అది ఇట్లా చీకటిగా ఉన్నట్టు, అన్ని చెట్లు దగ్గరగా ఉన్నట్టు, బయట పైనుంచి వెలుగేది పడట్లేదు, దట్టంగా ఉంది. ఆ లోపలికి వెళ్ళాక ఆ గుర్రం వెర్రెత్తినట్టు పరుగు తీసి, ఈ పిల్లాడు పడిపోతానని దాని మెడ కావలించుకుని ఉన్నాడు. ఎట్లాగోట్లా వెళ్ళి ఒక చోట ఆ గుర్రం కాస్త పడిపోయింది. అయ్యో, కింద పడ్డాడు. ఆ గుర్రం కాస్త నురుగులు కక్కుతూ ప్రాణం వదిలేసింది. ఓహో. ఏం చేస్తాడు, ఇక అన్నయ్య ఉన్నాడేమో అని వెతకటం మొదలుపెట్టాడు. అన్న నడుస్తూ అట్లా నడుస్తుంటే దూరంగా ఏమైందంటే, ఒక గుహల్లాగా ఉన్నవి కొన్ని, తర్వాత ఒక జలపాతం, నీరు ఒక వాగులాగా కనపడింది. వాగు కనిపించాక ఇతనికి తట్టింది, తనకి నాలుగు పిడచకట్టుకుపోతోంది. ఓకే. భయంతో నాకు దాహం వేస్తుంది, నాకు ఆకలిస్తుంది అనిపించలా. నీళ్లు చూశాక దాహం గుర్తొచ్చింది. అన్నయ్య ఏమైపోయాడో, అన్నయ్యని కూడా ఇలాగే గుర్రం ఇంకో పక్కకి తీసుకెళ్ళిపోయింది. ఇక్కడే ఎక్కడికైనా ఒకవేళ ఆ గుర్రం ఇటే వచ్చిందేమో, నేనే దీని వెర్రి పరుగులో చూసుకోలేదేమోనని కేకలు పెడుతూ ఉన్నాడు. అయితే ఈ మంచినీళ్ళు వాగు దగ్గరికి వెళ్ళేసరికల్లా మంచినీళ్ళు తాగాక ఇంకా సత్తు వచ్చింది బయటికి. అన్నా అని గట్టిగా కేకలు పెట్టేసరికల్లా ఏమైంది, అబ్బో ఎవరో నరమానవుడు ఇక్కడికి వచ్చాడే, ఎవడెవరా నాయనా నువ్వు అని ఒక శబ్దం వినిపించింది. అడిలిపోయాడు. నరమానవుడు అనగానే అది అవతలవాడు కాదేమో అనిపిస్తుంది, అంతే కదా. అనిపించేసరికల్లా నువ్వెవరు అని గట్టిగా అరిచేసరికల్లా, నేను సిద్ధుణ్ణి, ఈ వాగు దాటి లోపలికి రా అని పిలిచేసరికల్లా ఏమనుకున్నాడంటే, నమ్మక కత్తి దూసి వెళ్ళాడు. నువ్వెవరు, నువ్వు నాలాంటి వాడివేనని నాకేంటి నమ్మకము, ఇలా ప్రశ్నించాడు కూడా. ప్రశ్నిస్తే ఆయన రమ్మన్నాడు. నువ్వు క్షత్రియ కుమారుడిలాగా ఉన్నావు, నా తపస్సు ధారపోయటానికి ఎవ్వడూ లేడు, సమయానికి వచ్చావు, నా తపస్సు అంతా నీకు ధారపోస్తాను, నువ్వు రా, నా దగ్గరికి రా అని పిలిచాడు. మెల్లిగా వాగు దాటి గుహలాగా ఉన్న ప్రాంతం దగ్గరికి వెళ్ళాడు. లోపలికి వెళ్తే బక్క చిక్కిపోయి ఎముకలు మాత్రమే మిగిలిన ఒక ముది వగ్గు, ఇంత గడ్డం పెరిగిపోయింది, తెల్లగా జుట్టు అంతా తెల్లటి గడ్డం. ఇకనో ఇప్పుడు అని అంత త్రాణ లేకుండా ఉన్నాడు. సరికల్లా మొహమాటం వేసింది ఇతనికి. ఇందాకేమిటో పరుషంగా మాట్లాడాడు, అదేలే దండం పెట్టాడు. మహానుభావ, మీరెవరో తెలియదు నాకు, నేను ఎవరో రాక్షసుడై ఉంటాడు, నరమానవుడని సంబోధించేసరికి నేను అట్లా భావించానంటే ఆయన నవ్వాడు.
ఆయన ఎన్ని సంవత్సరాల నుంచో తపస్సు చేసుకుంటూ ఇక్కడ ఉండిపోయాను. ఉమ్, నా తపస్సు సిద్ధిని పొందింది, కానీ నాకు ఇంకా ఆయువు లేదు. నా తపస్సిద్ధిని ఎవరికి ధారపోయాలా, నేను ఇక్కడే చచ్చిపోతే నా తపస్సు వృధా అయిపోతుందని బాధపడుతున్నా. సమయానికి వచ్చావు నువ్వు. ఉమ్, ఉమ్? ఉమ్, ఇదిగో ఇది నా తపస్సు అంతా ఇది చేశాను, ఇదిగో అని ఒక వెదురు బుట్టని వాడి చేతిలో పెట్టాడు, రాజకుమారుడి చేతిలో, చిత్రసేనుడికి. వెదురు బుట్టని టక్కిని ఇట్లా తీయబోయాడు. బుట్టకు మూత తీయబోతే, తీయద్దు, ఇక్కడ తీయబోక, మూత ఓపెన్ చేయొద్దు అసలు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాక నీకు ఇక్కడైతే నాకు ఒక ఇల్లు వాకిలి, నాకు ఒక మంచి జీవితం, ఇక్కడ చాలా బాగుంటుందని నువ్వు అనిపిస్తుందో నీకు, అక్కడ ఈ మూత తీయి, ఉమ్, అక్కడ తీ, అప్పటి వరకు మూత తీయబోక అన్నాడు. ఉమ్, సరేనన్నాడు. ఈ లోపల ఆయన ఇట్లా ప్రాణం పోతున్నట్టుంది. మహాన్ బాబా, మీ రుణం నేను ఎలా తెచ్చుకోవాలంటే ఏమీ ఇవ్వద్దు నాకు. నువ్వు వెళ్ళేటప్పుడు ఆ గుహకి తలుపు అడ్డంగా ఉంది కదా, ఆ మూలకు ఉన్నటువంటి ఆ కోణాకృతిలో ఉన్న రాయిని దీనికి అడ్డంగా పెట్టేసి చాలు, నువ్వు ఇంకేం చేయక్కర్లేదు, ఇంత మాత్రం చేయి చాలంటే, సరే దండం పెట్టి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఏం చేశాడు, ఆ కోణంగా ఉన్నటువంటి ఆ రాయిని ఇటు జరిపేశారు కల్లా అది ఇట్లా దడదడలాడుతూ ఆ గుహ ఇట్లా లోపలికి కుంగిపోయింది, భూమిలోకి వెళ్ళిపోయింది. ఉమ్, ఉమ్, ఇక పైకి రాదు, ఆయన అక్కడ మరణించేశాడు. ఉమ్, ఈ కుర్రాడి బుట్ట పుచ్చుకుని ఇక్కడ మంచినీళ్ళు తగ్గడు, ఇవి చూస్తే చెట్ల పళ్ళేవో ఉన్నాయి, 4 కోసు తిన్నాడు. చిత్రసేనుడు నడవటం మొదలుపెట్టాడు. నడుస్తూ ఉంటే నడవగా అన్నయ్య కనిపిస్తాడు. ఇప్పుడు నేను తను ఎట్లా ఇంటికి వెళ్తున్నాడు, అన్నయ్య కూడా అట్లాగే వెళ్తాడు అనుకున్నాడు. అలా వెళ్ళగా ఏమైందంటే, ఒక చోట పెద్ద విశాలమైన 6 బయలు, చిలకలు, కోతులు, పక్షులు, ఎంత రమణీయంగా ఉందో ప్రకృతి. ఎంత బాగుందో అని అటు ఇటు చూసాడు. ఒక సరదా వచ్చేసి, ఈ బుట్ట మోసుకెళ్తున్నాం, ఇందులో ఏముందో చూద్దాం అనిపించింది. ఓరి, ఆయన ఏం చెప్పాడు, మంచి ప్లేస్లో చెయ్యి దీన్ని అని చెప్పాడు. ఉమ్, చిన్నతనం 18-19 ఏళ్ల వాడు ఆ బుట్ట కాస్త ఓపెన్ చేశారు కల్లా పెద్ద వెలుగు వచ్చి, అందులోంచి చాలా పెద్ద వెలుగు, ఒక బ్రహ్మాండమైన మందిరం ఏర్పడింది అక్కడ. నిర్ఘాంతపోయాడు. ఈ బుట్టలోంచే వచ్చింది ఇది. బుట్టలో ఇంత ప్రపంచాన్ని లోపల ఇంత బిల్డింగ్ని ఉంచగలిగిన మహానుభావుడు చెప్పిన మాట వినకపోతేనే, ఇంటికెళ్ళి ధవళగిరి మన రాజ్యంలో పెట్టుకుని ఉంటే మనకెంత ఇల్లు అక్కడ వచ్చేది కదా. ఏం చేయాలి ఇప్పుడు, ఏం చెయ్యాలో తెలియలే. చాలా బిక్కమొహం వేసేసుకుని ఉన్నాడనమాట. నుంచుని ఉన్నాడు, ఏం చేయాలో తెలియకుండా అటు ఇటు చూస్తున్నాడు. చూస్తుంటే ఈ లోపల పెద్ద కేకలు కనపడి, ఎవడరా నువ్వు అని. ఈసారి ఒకడు పెద్ద బ్రహ్మాండమైన జెయింట్ పర్సనాలిటీ, సుమారుగా 14 అడుగులున్న ఒక మహారాక్షసుడు రాతి గదని ఒక దాన్ని భుజం మీద పెట్టుకుని నడిచొచ్చాడు. ఎవడరా నువ్వు అనుకుంటూ, అసలు ఏమిటి ఇక్కడ, నా ఊళ్ళోకి ఎందుకు వచ్చావు, నా ప్లేసు ఎడవంతా నాది, ఈ బొమ్మరిల్లు నువ్వు కట్టిందేనా అన్నాడు. అనేసరికల్లా అవునన్నాడు, ఒప్పుకున్నాడు, అది నాదేనన్నాడు. అనేసరికల్లా ఎంత ధైర్యం, నువ్వు ఇక్కడ కడతావా, నువ్వు అసలు ఎవడివి ఏమిటి అని నిలదీసేసరికల్లా చెప్పాడు. నా అంతటి నేను చేయలేదు, ఒక మహానుభావుడు ఇచ్చినా ఎవడిచ్చినా సరే అని, నువ్వెవరు ఏమిటి అని అడిగితే నేను ధవళగిరి రాజకుమారుణ్ణి, నా పేరు చిత్రసేనుడు, ఇప్పుడు ఈ రాజ్యం నాది. ఓహో, ఈ రాజ్యానికి నేను నా బిల్డింగ్ ఎక్కడుంటే నేను అక్కడ రాజ్యానికి నేనే రాజును. అనేసరికల్లా ఉగ్రాక్షుడు, నువ్వు ఎంతున్నావు, భూమికి జానుడు అయినా నీకు ఇంత పొగరా, మరి ఇక్కడ నా దగ్గర ఉన్నందుకు నాకు కప్పని చెల్లించాలి నువ్వు. ఇక్కడ ఎవరైనా సరే నరమాంస భక్షకులం మేము, మాకు కప్పాలు చెల్లించవలసిందే. అనేసరికల్లా సరే ఏం కావాలో చెప్పన్నాడు. ఇప్పుడేం అడగను, నీ కొడుకు పుడితే, నువ్వు పెళ్లి చేసుకున్నాక అనలేదు, నీ కొడుకు పుడితే నీ సంతానంలో మొదటి కొడుకుని నాకు ఇచ్చేయాలి. ఓహో, అదే నువ్వు నాకు ఇవ్వగలిగే కప్పం, పిల్లాడిని నాకు ఇవ్వమన్నాడు. వీడు నిర్ఘాంతపోయాడు, నాకు ఇంకా 18 ఏళ్ళు, నాకు పెళ్ళే కాలేదు, నాకు పిల్లాడు ఎప్పుడు పుడతాడు. సరే ఏమనుకున్నాడు, ఇవాళకి వీడితో గొడవ ఇదైపోతుంది కదా, వాడు 14 అడుగులున్నాడు, వీడు 6 అడుగులే ఉన్నాడు. సరే నువ్వు ఒప్పుకున్నాడు. సరే ఒప్పుకున్నాడు. అలాగే నా పిల్లల్లో జ్యేష్ఠుడిని నీకు ఇస్తానని ఒప్పుకున్నాడు. ఓహో, సరే ఆనందంగా వెళ్ళిపోయాడు ఉగ్రాక్షుడు. అతని పేరు ఉగ్రాక్షుడు. ఓహో, అక్కడ రాతి కదా భుజాన్ని వేసుకున్నాడు, నడుచుకుంటూ పోయాడు. ఇతను అటు ఇటు చూసేసరికల్లా ఎవరో కొంతమంది మనుషులు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. మహారాజా ఇక్కడున్నారా, ఇంత సమయం అయింది, వేట అయిందా, వ్యాఖ్యలు అయ్యిందా, వేట అయిందా అని అడుగుతున్నారు. నన్నేనా అన్నాడు. మిమ్మల్ని మహారాజా, మీరు అలసిపోయినట్టు కనిపిస్తున్నారు, ఉండండి మేనాలు తెప్పిస్తా ఉన్నారు. ఈయన ఒప్పి అని ఊదాడు నోట్లోంచి, ఏదో ఒక బోరా తీసిలో జేబులోంచి. ఒక 5-6 వచ్చారు, మేనా మోసుకొచ్చారు, ఎక్కి కూర్చోండి అన్నారు. ఎక్కి కూర్చున్నాడు. కూర్చోగానే ఓహం అని మోసిపోయారు. ఆ బిల్డింగ్ తెరుచుకుంది,
లోపలికి లోపలికి పోయారు. వెళ్ళారు. అన్ని చోట్ల సైనికులు వాళ్ళు వీళ్ళు వ్యవహారం బోల్డంతుంది. తను ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇది ఒట్టి బిల్డింగ్ కాదు, అదొక మహాసామ్రాజ్యం. అందులో సమస్తమైన వ్యక్తులు ఉన్నారు. వెల్ సెటిల్డ్గా ఉంది. అక్కడి నుంచి లోపలికి వచ్చేసరికి ఈ లోపల నగరాధ్యక్షుడు ఎవరో ఒకడు వచ్చాడు, కోశాధ్యక్షుడు. ఏమేమి ఉన్నాయో నగలు నాణ్యాలు చెప్పడానికి వచ్చాడని. ఓహో. మహారాజు గారు అలసిపోయారు. ఆయన నడవలేకుండా ఉంటే మేనాల్లో తీసుకొచ్చాం, ఇప్పుడు ఏం పెట్టపోకుండా అవన్నీ రేపొద్దున ఉదయం నిద్ర లేచాక మాట్లాడతారు, ప్రస్తుతానికి రెస్ట్ ఇద్దామని చెప్పారు. మేనాలు లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే ఈయనకి స్నానానికి ఏర్పాట్లనే స్నానశాల ధవళగిరిలో కంటే బాగుంది. అక్కడి నుంచి భోజనం వచ్చింది, బ్రహ్మాండమైన భోజనం. పొద్దునుంచి ఇప్పుడు పొద్దున బయలుదేరారు వీళ్ళు. మధ్యాహ్నానికి సిద్ధుడిని చూశాడు, సాయంత్రానికి ఇక్కడికి తేలాడు. బిల్డింగ్తో సొంత రాజ్యంతో తయారైపోయాడు. అక్కడి నుంచి ఏమైంది, సరే భోజనం చేశాడు, ఆకలేసేస్తుంది, తిన్నాడు, పడుకున్నాడు. తెల్లవారు లేచాక మంత్రులు, సైన్యాధిపతులు, కోశాధ్యక్షుడు ఎంతమంది వచ్చారు, ప్రతి వాళ్ళు వచ్చి పలకరిస్తున్నారు, లేచారా లేచారా అని. సరే ఇప్పుడు ఈ రాజ్యం ఎక్కడుందో తెలుసుకోవాలి. ధవళగిరికి దగ్గరలో ఉంది. సరే ఏం చెప్పాడు, ధవళగిరి రాజుగారికి మీ కుమారుడు చిత్రసేనుడు క్షేమంగా ఉన్నాడని, ఇక్కడ ఒక రాజ్యాన్ని ఏర్పరచుకుని ఉన్నాడని ఒక కబురు పంపించండి అని. సాయంత్రం కాకుండానే వాళ్ళ నాన్న పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఏమిట్రా నాయన అనుకుంటా, ఏమిటిది, ఎట్లా సార్ ఈ రాజ్యం ఎట్లా కుదిరింది నీకంటే, ఇవన్నీ తర్వాత చెప్తాను ఉండండి అని అందరినీ పంపించేశాక ఆయనకు చెప్పాడు, ఇట్లా జరిగింది, నేను ఈ పని చేశాను. ఈ లోపల ఉగ్రాక్షుడు అనే ఒక రాక్షసుడు వాడి ప్రాంతానికి కాపుట, వాడేమో జ్యేష్ఠ కుమారుడిని ఇవ్వమన్నాడు. అనగానే రాజు తలపడి, ఊరే రాజ్యాల్లో ఎప్పుడు జ్యేష్ఠుడికి చాలా ఇంపార్టెన్సు, వాడిని ఎలా ఇస్తాను, వాడిని ఎట్లా ఇస్తాం అంటే ఇప్పుడు కాదు కదండి, తర్వాత ఎప్పుడో జరిగే సంగతి, అప్పుడు చూద్దాం ఆనాటికి ఉగ్రాక్షుడిని ఎట్లా మాయ చేయాలో, ప్రస్తుతానికైతే జరిగిపోయింది కదా అని చెప్పాడు. ఇంతలో ఏమైందంటే కొంతమంది ప్రజలు వచ్చారు లోపలికి, కోట లోపలికి వచ్చి గోలుగోలుని అరుస్తున్నారు, కేకలు పెడుతున్నారు. ఏమిటి, ఏం జరిగింది అంటే, నరమాంస భక్షకులు కొంతమంది ఊళ్ళో వాళ్ళని మనుషుల్ని ఎత్తుకుపోతున్నారు ఓకే అని చెప్తున్నారు. ఈయన ఏమనుకున్నాడంటే, నరమాంస భక్షకుడు అంటే ఉగ్రాక్షుడు అయి ఉండాలి. సరే అదేమిటో నేను చూస్తానని చెప్పాడు. ఇక్కడ ఆగుదాం కథ. ఇలా మొదలైన కథ బోల్డని మలుపులు తిరిగి చివరికి జ్వాలాద్వీపంలోకి చేరుతుంది. ఈ ఉగ్రాక్షుడి మనుషులు, నరరూప రాక్షసులు, నరమాంస భక్షకులు ఎవరో ఊళ్ళల్లో జనాల్ని తీసుకెళ్ళిపోతున్నారు. తన నమ్మల, ఎందుకంటే ఉగ్రాక్షుడు చిత్రసేనుడు మాట్లాడుకున్నారు ముందు. ఏమన్నాడు ఉగ్రాక్షుడు, సరే ఇదంతా నాది, ఈ అడవంతా నువ్వు ఇల్లు కట్టుకున్నావు కాబట్టి ఇది నీదంటున్నావు కాబట్టి, ఇది ఇల్లు నీకు కుదిరింది కాబట్టి శిస్తు కట్టాలి, శిస్తు కట్టు, నీ పిల్లాన్ని నాకు అప్పచెప్పు అన్నాడు. అతను వీళ్ళని చంపేస్తాడని తీసుకెళ్ళిపోతాడని అనుకోలే, తన పాలనలో ఉన్న ప్రదేశం అని చెప్పాడు కదా, అందుకని నమ్మక వాళ్ళని అడిగాడు, బాబు ఎవరైనా మీరు చూసారా ఉగ్రాక్షుడు వీళ్ళేనా అంటే, ఈ గ్రామస్తులు కొందరు ఏం చెప్పారంటే, అట్లా కాదండి, కొంతసార్లు వాళ్ళు తప్పి తగిలి మనుషుల్ని తీసుకెళ్ళటం, జంతువుల్ని, గేదెల్ని, ఆవుల్ని అలా చూసాం, కానీ పర్టికులర్గా వాళ్ళు మనుషుల్నే తీసుకెళ్ళటం మాత్రం మేము చూడలే. వాళ్ళు జంతువుల్ని, పక్షుల్ని, కోళ్ళని వాటిని పట్టుకుపోవటం మాకు తెలుసు, చూస్తూనే ఉండగానే పట్టుకుపోతారు, రాక్షసుల్లా ఉంటారు. మనుషుల్ని పట్టుకెళ్ళగా మేము ఎప్పుడూ చూడలే, కానీ వాళ్ళు నరమాంస భక్షకులు కాబట్టి తీసుకుపోయి ఉంటారని భావిస్తున్నాం. ఊహ, ఎవరో మాకు తెలియదు, మనుషులైతే మాయమైపోతున్నారు. వాళ్ళు రాత్రివేళ తెల్లవారుజామున కూడా, వాళ్ళు అంతకుముందు పగటి వేళలే సాయంకాలాలే కనపడేవాళ్ళు అనేసరికల్లా సరే ఏమనుకున్నాడు ఈయన, ఆ ఉగ్రాక్షుడు ఎక్కడుంటాడు అని అడిగాడు. ఎక్కడుంటాడంటే తెలుసు జనాలకు కాస్త సుమారుగా. ఈ మంత్రులు, సైన్యాధిపతి వాళ్ళంతా ఉన్నారుగా, కోశాధికారి, మనకెందుకండి వాడితోటి, మనకెందుకేంటి, ఇది మన పాలనలో ఉన్న రాజ్యం, ఇక్కడి నుంచి ధవళగిరి దాకా మనదే, ఈ చుట్టుపక్కలంతా మనదే, మన పాలనలో ఉన్న ప్రజలు చచ్చిపోతుంటే వాళ్ళని ఎవరైనా తీసుకెళ్ళిపోతుంటే రాజుది కదా కర్తవ్యం. అంతే. నిజానికి చిత్రసేనుడు రాజకుమారుడు, వాళ్ళ తండ్రి రాజ్యానికి రాజు, జ్యేష్ఠుడైన సూరసేనుడే రాజ్యానికి కాబోయే రాజు. అతను ఎప్పుడు రాజ్యాంగంలో పాల్పంచుకోవాలి, తెలీదు, చిన్నపిల్లాడు కూడా, 18-19 సంవత్సరాల వాడు, ఏం తెలుస్తుంది. కానీ ఏదో చెయ్యాలన్న ఒక క్షత్రియ రక్తం వల్ల అలాంటి ఉద్దేశం కలుగుతోందన్నమాట. ఎవడో మన దగ్గరకు వచ్చి చచ్చిపోతున్నాము రక్షించండి అంటే చేయొద్దు మనం. అవును. అక్కడి నుంచి చూశాడు మన దగ్గర ఎంతమంది సైన్యం ఉంది కనుక్కున్నాడు, ఎందుకంటే అతనికి ఏమీ తెలియదు. నిన్న సాయంత్రం వచ్చాడు, ఇక్కడున్న సైన్యాధిపతి అందరూ కొత్తే, వాళ్ళంతా ఎందుకున్నారో, ఎక్కడి నుంచి వచ్చారో, ఎలా ఊడిపడ్డారో వాడికి తెలియదు అసలు. ఈ అబ్బాయికి సైనికులు ఎక్కడన్నారంటే ఇదిగో పైకి ఎక్కిచ్చాడు, చూపించాడు, ఇదిగోండి మన సైనికులే. చుట్టూతా ఏంటంటే కొన్ని వేల మంది సైనికులు దారంతా చదును చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఇల్లు వాకిళ్ళు ఏం లేవు. ఈ కోటతో పాటే పుట్టారు వాళ్ళంతా సడన్గా. ఓహో. ఆయన యొక్క మంత్రబలంతో
ఆ వేల మందిని చూసేసరికి ఆ సిద్ధుడి మీద ఎంత భక్తి కలిగిందో ఇతనికి. నువ్వెక్కడో మహానుభావుడు, ఇంత సైన్యాన్ని ఇచ్చావు నాకు, నీ కనీసం నీ కోరిక మేరకి నీకున్న ఏమంటారు నీ జప ఫలితానికి నేను కొంచెం న్యాయం చేయాలి, నీకు అన్యాయం చేయకూడదు అనుకున్నాడు. సరే వీళ్ళదంతా ప్లేసెస్ చదువు చేస్తున్నారు, ఇళ్ళు బాకిళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు, ఈ కోల్లో ఉన్నారు. అయితే సైన్యాధిపతిని అన్నాడు, పద మనం వెళ్ళి వాడిని చూసేద్దామంటే ఉనికిపోయాడు. అమ్మో అన్నాడు, ఇప్పుడే కదరా నా కోసం ప్రాణమైనా ఇస్తానన్నావు, రాక్షసుని చూసి భయపడతావా, నీలాంటి వాళ్ళేనా వాళ్ళందరూ కూడా అంటే, కాదు అందరం మేము ధైర్యస్తులమే, కాకపోతే రాక్షసులతో ప్రయత్నం అంటే కొంచెం భయం కదా అనిపిస్తుంది కదా, ఆలోచించండి అన్నాడు. ఆలోచించేది ఏం లేదు, మనం వెళ్ళవలసిందే, మాట్లాడకుండా ఇది కుదరదు. అక్కడి నుంచి మంత్రి సైన్యాధ్యక్షుడు ఇద్దరు మంతనాలాడి సరే కొంతమంది మెరికల్ లాంటి కొంత సైన్యాన్ని వెంట పెట్టుకుని బయలుదేరారు. బయలుదేరితే అదొక పెద్ద దుర్గం. ఆ దగ్గరికి వెళ్ళేసరికల్లా కొంతమంది రాక్షసులు వీళ్ళకి ఎదురొచ్చారు, పక్కపక్క నవ్వుతూ, అబ్బో ఇవాళ మనకు కావాల్సిన ఆహారం మన వాకిట్లోకే వచ్చేసిందని తాట తీస్తాను పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అన్నాడు వీడు, ఇది నా రాజ్యం, అది మధ్యలో ఉన్న భవనం నాది అనేసరికల్ వాళ్ళు ఉలిక్కిపడ్డారు. ఓ ఆ భవనంలో రాజుగారు మీరేనా అనేసి, కాబోయే మహానాయకుడిని మీరే ఇస్తారని మా రాజుగారు చెప్పారన్నాడు. అనగానే వీడికి డౌట్ వచ్చింది. ఓహో, ఉగ్రాక్షుడు అడిగేదా నీ జ్యేష్ఠపుత్రుడిని 18 ఏళ్ళు అయ్యాక ఇవ్వమని అడిగాడు. ఆ 18 ఏళ్ల వాడిని ఎందుకు అడిగాడు, రాజుని చేయడానికి అనమాట. ఓహో, అప్పుడు ఈయన కొంచెం స్ట్రైక్ అయింది ఇతనికి. సరే కాబోయే మహానాయకుడిని మీరే ఇస్తారట, మా రాజుగారు చెప్పారు, పదండి మా రాజుగారిని చూద్దురుగానని తీసుకెళ్తే అది పెద్ద ఏకశిలతో నిర్మించబడిన కోట. పెద్ద కొండని గుహలు గుహలుగా తొలిచి లోపలికి గదుల్లాగా చేశారు. లోపల పెద్ద ఆరుబయలు లాంటి స్థలం, బ్రహ్మాండమైన సింహాసనాలు రాళ్ల లాంటివి, రాళ్లే కొంచెం సింహాసనంలాగా మలిచారు, ఆసనాల్లాగా. దాని మీద కూర్చుని ఉగ్రాక్షుడు. ఓహో చిత్రసేన వచ్చావా, ఏడి నీ జ్యేష్ఠపుత్రుడు అని అడిగాడు. అరికాలు మంట నెత్తికెక్కిపోయింది చిత్రసేనుడికి. నీ మొహంలాగా ఉంది, 2 రోజుల క్రితం కలిసావు నువ్వు నన్ను, మొన్నటి నుంచి ఇవాళ లోపల నాకు వివాహమై జ్యేష్ఠపుత్రుడు కలిగి వాడికి 18 ఏళ్ళు వస్తాయా, 2 రోజులు, పైగా నీ గోలేమిటి, మా రాజ్యంలో నుంచి ఎందుకు ఎత్తుపోతున్నావో చెప్పు అన్నాడు. అనేసరికి నీ రాజ్యం ఏంటి, ఇది నా రాజ్యం అన్నాడు. అనగానే తోక తొక్కిన తాచులాగా లేచాడు చిత్రసేనుడు. నీ రాజ్యం ఏమిటి, నాకు ఉంది బిల్డింగు, అది నాది, నాకున్నారు సైన్యం, శిస్తు అని నా జ్యేష్ఠ కుమారుడిని అడిగావు, అప్పటిదాకా ఇది నాది, నీది కాదు, నేను దీనికి రాజుని. నువ్వు శిస్తు అనుకుని మాట్లాడేసుకున్నాక ఇక నువ్వు నా రాజ్యం అంటే ఎట్లా కుదురుతుంది, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడానికి వీల్లేదన్నాడు. అనేసరికి చిన్న బాలకుడుగా కనపడిన వాడు 2 రోజుల్లో కింగ్గా ప్రూవ్ అయిపోయాడు ఇతను. సరే నవ్వొచ్చింది ఈ ఉగ్రాక్షుడికి. అలాగేలే, సరే ఇక్కడి నుంచి ధవళగిరి దాకా నీదే, ఇదంతా నీదే, నువ్వే రాజు, నేను నీకు సహాయకుడు స్నేహితుడిగా ఉంటాను అంతే అన్నాడు. అన్నాక అడిగాడు, ఎవరు ఎందుకు మా వాళ్ళని ఉటాయించేస్తున్నారు, ఎందుకు తీసుకెళ్తున్నారు అనేసరికి, లేదు మా వాళ్ళు ఎవరు తీసుకెళ్ళరు, ఎప్పుడైనా తప్పి తగిలి ఏ పండక్కో ఒక మానవుడిని తీసుకొస్తారు అంతే తప్ప ఊళ్ళల్లో నుంచి జనాల్ని ఎత్తుకొచ్చే విధానం అసలు లేనే లేదు మాకు. మా ఆహారం మేము పండించుకుంటాం, జంతువుల్ని పట్టుకుంటాం, మాకు ఇక్కడ జంతువులు దొరకన్నాడు మేము ఊళ్ళోకి వెళ్ళి మేకల్ని గొర్రెల్ని గొడ్లని తెస్తాం. అది అసలు ఈ మధ్య జరగల, అడవి నిండా పుష్కలంగా జంతువులు ఉన్నాయి, మేము దుంపలు అవి తింటాం, వ్యవసాయం చేస్తాం మేము అని చూపించాడు. వ్యవసాయం జరుగుతోంది, వాళ్ళకే పెంపుడు జంతువులు బోల్డ్ అని ఉన్నాయి, పెద్ద బిల్డింగులు లోపల రాళ్లతోటే, బోళ్ళంత మంది సైన్యం, అందరూ రాక్షసులు, ఇలాగే 10 అడుగులు 15 అడుగులు ఉన్నవాళ్ళు ఒక్కొక్కళ్ళు. మరి ఇవి ఎట్లా జరిగిందంటే ఇది ఏం చెప్పాడు ఇతను, జ్వాలాద్వీపం పేరు విన్నావా ఎప్పుడైనా అని అడిగాడు. వినలేదన్నాడు. నాకు ధవళగిరి తప్పిస్తే రెండోది తెలీదు. ఈ నర్మదా నది తీరం నుంచి బాగా ముందుకెళ్ళిపోతే సముద్ర తీరాలు దాటాక జ్వాలాద్వీపం అనే ఒక ద్వీపం ఉంది, ఐలాండ్. అక్కడి నుంచి కొంతమంది మనుషులు వస్తున్నారు. వీళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద పక్షులు ఉంటాయి, వాటికి ఇంతంత పొడుగు ముక్కులు, పెద్ద రెక్కలు, మహాభయంకరమైన పక్షులు, నోట్లోంచి మంటలు వస్తుంటాయి వాటికి. ఒక రకంగా డ్రాగన్ లాగా చెప్తున్నారు. అపరిమితమైన పదునైన గోళ్ళు, ముక్కు, దాని మీద పులివేషం వేసుకున్నటువంటి పులిరాయిళ్ళు వాళ్ళు వస్తున్నారు. వాళ్లే మనుషుల్ని తీసుకెళ్ళిపోతున్నారు. ఇదివరకు మా మీద కూడా వస్తే మా సైనికులు మన నిప్పులు చూపించి వాటిని బెదరగొట్టారు. మేము పట్టుకోవడానికి ప్రయత్నం చేశాం. వాళ్ళల్లో ఒకడు దొరికాడు, కానీ వాడు మర్నాడే చచ్చిపోయాడు.
మేము పట్టుకోలేకపోతున్నాం, మా మీద కూడా వస్తున్నారు వాళ్ళు, మేము వాటిని బెదరగొడుతున్నాం, జ్వాలాద్వీపం వాడు అని తెలిసింది మాకు. వాళ్ళే పట్టుకుపోయి ఉంటారు, పెద్ద పెద్ద పక్షుల మీద వస్తారు వాళ్ళు. ఆ పక్షి ఏంటి, మనం ఇప్పుడు అదేంటి అవతార్ సినిమాలో చూసాం మనం, అలా కనపడుతుంది పోలిక. ఇది 60s రాయబడిన కథ జయ, చూడండి 60లో రాయబడింది. ఈ పెద్ద ముక్కు, నోట్లోంచి మంటలు, పెద్ద పెద్ద రెక్కలు, ఎక్కడికైనా ఊహించారు చూడండి. అక్కడి నుంచి చెప్పేసరికల్లా సరే ఇప్పుడు ఇవి ఎక్కడికి వచ్చాయి, ఏమి వచ్చాయంటే ఈ లోపల కొంతమంది సైనికులు పరిగెత్తుకొచ్చారు. పక్షి పులిరాయిళ్ళు తిరుగుతున్నారు రండి, ఆశ్చర్యపోయారు. వీళ్ళంతా భోజనాలు చేసిన వాళ్ళు పరిగెత్తుకుంటూ భోజనం ఆపేసి 2 ముద్దలు కుక్కుని ఎట్లా కొట్లా పరిగెత్తారు అక్కడికి. పరిగెడితే ఫస్ట్ టైం చూశాడు అతని జీవితంలో చాలా పెద్ద పక్షులు. అవి అసలు రెక్కలు అల్లాడిస్తుంటే మామూలుగా లేదు, మీదకి వస్తే భయం వేస్తుంది. దాని ముక్కు ఇనప ముక్కులాగా ఉంది, బాగా ఇంత పొడుగు ముక్కు. ఆ ముక్కు తగిలినా, ఆ గోళ్ళు తగిలినా, ఆ రెక్కల గాలికి అల్లాడిపోతున్నారు, ఎక్కడ అసలు ఆగేలాగా లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేశారంటే ఒక చెట్ల వెనకాల దాక్కుని చూడటం అన్నట్టు. వాళ్ళు ఈలలు వేస్తున్నారు, సంభాషణ లేదు, విజిల్స్ తోటి కమ్యూనికేట్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఆ ఊళ్ళ మీదకి వెళ్ళటానికి ఒక చోట దిగి, కాస్త నెరాబాగా ఉన్న చోట దిగి అటువైపు ప్రయాణం చేస్తున్నారు. ఈ వెనకాల సందడి విని ఇక్కడ ఎవరో ఉన్నారని పరిగెత్తుకొచ్చారు ఇటు. పక్షులు పరిగెత్తుకొచ్చేస్తున్నాయి మీదకి, మామూలుగా లేదు. అక్కడి నుంచి వాళ్ళు కలిసి దొమ్మికి దిగారు. వాళ్ళు కొంతమంది వచ్చారు, పులిరాయిళ్ళు, పెద్ద తోకలు, మొహం అంతా పులి వీటితోటి కప్పబడి ఉండి, పులి మొహాలు లాంటివి, తర్వాత శరీరం మీద పులులు లాంటి కవచాలు. చూస్తే వెంటనే అడులుతారనమాట. అదే మనుషుల్లాగానే ఉన్నారు వాళ్ళు. వాళ్ళ బలం అంతా పక్షులు. రెండోది వీళ్ళ వేషం. వాళ్ళంతా చురుకైన వాళ్ళు కాదు, వాళ్ళకి బలమే పక్షి అంతే. అక్కడి నుంచి వాళ్ళు ఈ లోపల ఉగ్రాక్షుడు తాలూకు ఇంకెవరైనా ఉన్నారంటే వాడి సైనికులంతా వచ్చారు. వాళ్ళు కలిసి యథాశక్తి యుద్ధం చేశారు. ఆ పులిరాయిలు మొట్టమొదట కనపడింది 2 పక్షులు, 2 మనుషులు. వీళ్ళ ఈలలు వేసేసరికల్లా డజన్ల కొద్దీ దిగినాయి అవి. వాళ్ళు కలిసి చెడా మాడా యుద్ధం చేశారు. చివరికి నిప్పులు చూపించేసరికల్లా పారిపోయారు. వాళ్ళు కూడా పక్షులు పారిపోయారు. వీళ్ళకి కనపడడం కోసం రాక్షసులు కాగడాలు తెచ్చారు. మనుషులు కూడా ఉన్నారు ఇక్కడ. ఎవరెవరు వచ్చారు, చిత్రసేనుడు, అతని సైన్యాధిపతి, అతని తాలూకు సైనికులు. వాళ్ళు ఉగ్రాక్షుడు సైనికులు. ఎంత ప్రయత్నం చేసినా ఈ ఉగ్రాక్షుడిని తెక్కొట్టేసింది పక్షి ఒకటి. దాని ముక్కు ఇంత పొడుగుంది, వీడు రాతి గద దాన్ని ఏంటి ఇట్లా గద ముక్కలు చెక్కలు చేసేస్తుంది. అది బాగా పడ్డ ఎత్తి విసిరేసింది, రెక్కలతో కొట్టేసింది, గట్టి దెబ్బలు. అక్కడి నుంచి తెల్లవారుతుండగా వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళంతా పరిల్లి చూసుకుంటే ఏముంది, ఉగ్రాక్షుడు దెబ్బలు తగిలి నేల మీద కూలబడి ఉన్నాడు, పడిపోయి ఉన్నాడు. చిత్రసేనుడికి దెబ్బలేం తగలేదు, అతను వెనక్కి తప్పుకుంటూనే ఉన్నాడు. తన దగ్గరకు వచ్చిన వాళ్ళ మీదే యుద్ధం చేశాడు, కానీ అతను పక్షుల జోలికి వెళ్ళాల. బట్ తెలుస్తోంది వాటి ముక్కు, వాటి గోళ్ళు, వాటితోటి మనం రక్షించబడలేము అని. ఉగ్రాక్షుడికి ఏంటంటే తల అది ఎక్కువ అనమాట. నేను చాలా బ్రహ్మాండ నాయకుడిని, ఇదంతా నాదే, నేను ఎక్కడా తగ్గనని అతను పక్షుల మీదకి వెళ్ళాడు. ఆ పక్షులేమో చితకొట్టేసినాయి. దానదీనా తెల్లవారాక చూసుకుంటే ఏముంది, వీళ్ళలో ఒకడు పోయాడు, చాలామందికి దెబ్బలు తగిలాయి, ఉగ్రాక్షుడు చితకొట్టబడ్డాడు. వాళ్ళు ఒకళ్ళు కూడా దొరకలేదు. వాళ్ళకేం అవల, దెబ్బలు తగిలిన పులిరాయిళ్ళంతా పక్షుల మీదకి పారిపోయారు. ఉగ్రాక్ష ఏమిటి సంగతి, పర్వాలేదా అని అడిగాడు చిత్రసేనుడు. పర్వాలేదు, 10 రోజులు మంచం పట్టాల్సి వస్తుందేమో, ప్రాణాపాయం చేసేంత చేయలేకపోయింది. అది మనిషి అయితే చచ్చిపోయేవాడు, వాడు బండ రాక్షసుడు కాబట్టి బతికున్నాడు అనమాట. ఇప్పుడు ఏం చెయ్యాలి వీటికి, ఇవి ఏ పక్కనకి వాళ్తున్నాయో చూసుకోవాలి. అక్కడి నుంచి చిత్రసేనుడు ఏమన్నాడంటే, నీ తెలివి వీటికి చాలదు, నా మాట విను, కొంతమంది గూఢచారులను పంపిస్తాం. ఇవి ఇప్పుడు ఈ రాత్రి ఇక్కడ దిగాయి, రేపు ఎక్కడ దిగిపోతాయి, ఎల్లుండి ఎక్కడ దిగిపోతున్నాయి, ఎక్కడైనా పొలకు కనపడంగానే మనకి ఆసరా వచ్చి మనం పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఇట్లా చేద్దామని చెప్పి ఇక తన రాజ్యం జోలికి వెళ్ళాల, ఇక్కడే ఉన్నాడనమాట వీళ్లతో పాటే. ఉగ్రాక్షుడు ఏంటంటే ఇప్పుడు రేపు తమ కాబోయే రాజుని ఇవ్వబోతున్నాడు కదా. ఇక ఉగ్రాక్షుడి కోటలో ఎంత బంగారం ఉందో, ఎన్ని రత్నాలు వజ్రాలు ఎన్ని కనపడ్డాయో చూపించాడు. నేను ఇవన్నీ పెట్టుకున్నానండి. ఇతను అడిగాడు, మీరు రాక్షసులు కదా, మీకు ఎందుకంటే రేపు నాటికి 18 ఏళ్ల తర్వాత జరగబోయే ఒక మహాపర్వానికి ఉపయోగపడతాయని ఉంచానన్నాడు. ఈయనకి తన జ్యేష్ఠపుత్రుడికి 18 ఏళ్ల తర్వాత జరగబోయేదానికి ఏదో అటాచ్మెంట్ ఉందని అనిపించింది. మనుషులకే కాదు మాకు కూడా అవసరాలు ఉంటాయి,
మేము ఏదైనా చేయటానికి కావాల్సి వస్తుందని సేకరించి పెట్టానని చెప్తాడు. ఎంత ఉంటుందో బంగారం లోపల, సంచులు సంచులు కట్టినా సరే అలాగే ఉంటూ ఉంటుందన్నమాట. ఉగ్రాక్షుడి దగ్గర వాళ్ళ తండ్రి మా ధవళగిరిలో కూడా అంత బంగారం లేదని భావించాడు అతను. ఉగ్రాక్షుడిని చిత కొట్టేసాయి పక్షులు, పడిపోయాడు. సరే ఎట్లా కొట్లా లేవదీశారు వాళ్ళంతా కలిసి. పాపం ఈయన జాలేసింది చిత్రసేనుడికి. అయ్యో నీకు బాగా గట్టిగా దెబ్బలు తగిలినాయి అంటే భయం వేసింది అనమాట ఉగ్రాక్షుడికి. ఇట్లా వీళ్ళ కోసం వీళ్ళకి దొరికిపోతున్నామే ఒక పిచ్చి పక్షులు. మామూలుగా అయితే గట్టిగా వడిసెలు విసిరితే పడిపోవాల్సినవి అవి అంత పెద్దగా ఉండటం ఏమిటో, వాటి నోట్లోంచి నిప్పులు రావటం ఏమిటో, వాళ్ళు అక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడి నుంచి వచ్చి ఎవరినో తీసుకెళ్ళిపోవటం ఏమిటో తెలియటం లేదు. ఎట్లా కొట్లా ఇది సెట్ చేయాలి దీన్ని. సరే లేచి నిలబెట్టారు, ఒళ్ళు విరుచుకున్నాడు. ఒళ్ళు మీ అక్కడ ఇక్కడ దెబ్బలు గీసుకుపోయినాయి, ముక్కులు గోళ్ళు అన్నీ పుళ్ళుగా అయిపోయింది ఒళ్ళంతా. రాతి కదా భుజాన్ని వేసుకున్నాడు. మెల్లిగా నీరసంగా అడుగులు వేస్తుంటే ఏవో చిత్రసేనుడు ఏమన్నాడంటే, వీళ్ళు ఎందుకు వస్తున్నారో తెలుసా అసలు మనకి? ఈ జ్వాలాద్వీపం పేరు తెలుసు మనకి, అసలు అది ఎక్కడుందో తెలియదు. దాని మీద ఉండే వాళ్ళు ఉన్నారు పులిరాయిళ్ళు, పులివేషాలు వేసుకుని వస్తున్నారు. తోకలు అంటే బట్టలు టైట్గా, మొహాలకి ముసుగులు లాంటివి వేసుకుని వస్తున్నారు. వాడెవడో తెలియదు, అదేమిటో తెలీదు, ఎందుకో తెలీదు. వచ్చి అరాకొర అక్కడో మనిషిని ఇక్కడో మనిషిని ఎత్తుకెళ్తున్నారు. ఎత్తుకెళ్ళి ఏం చేస్తున్నారు వీళ్ళు? అదే కదా, తింటున్నారా, ఏమైనా పని చేయించుకుంటున్నారా? అసలు ఇక్కడి నుంచి మనుషులు ఎందుకు? మధ్యలో మనుషులు లేరా? వాళ్ళు అక్కడెక్కడో ఉన్నారు, మనకి దగ్గరలో లేదు. మనకి రాజ్యాలు కనపడుతున్నాయి వరుసగా. ధవళగిరి వాళ్ళ నాన్నది, ఇదిగో మనకు వచ్చింది చిత్రరాజ్యం ఒకటి కొత్తది, ఈయనకు అపూర్వ సౌధం ఒకటి ఏర్పడింది కదా, అక్కడి నుంచి కపిలపురం, అవి మనకి తెలుసు. కొంతమంది సామంతులు తెలుసు. ఇక్కడ ఎక్కడా ఇవి లేవు. ఎందుకు వీళ్ళు వస్తున్నారు అంటే ఇప్పుడు మనుషుల కోసం కాదు, చిన్న పని కాదు. ఇప్పుడు వాళ్ళు అంత బలంగా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న పక్షి ఏంటి, 100 మంది మనుషుల్ని అవలీలుగా కొట్టగలదు. ఒక రాక్షసుని పీకి పాకాన్ని పెట్టింది అది. అలాంటివి ఎన్నున్నాయో. ఒక్కో దాని మీద ఇద్దరిద్దరు చొప్పున ఎక్కుతున్నారు. వెనకాల వాడేవో మాట్లాడుతుంటాడు, ముందున్నవాడేమో ఈ పక్షిని డైరెక్ట్ చేస్తున్నాడు. వాళ్ళు చూస్తే బలశాలులుగా ఉన్నారు. రాక్షసులంత బలం లేదు, కానీ మనుషుల కంటే బెటర్గా ఉన్నారు. ఏమిటి వీళ్ళు ఏం చేయబోతున్నారు? సరే ఇక ఏమైనా సరే నువ్వు రెస్ట్ తీసుకో, అది సరిగ్గా తెలియాలి మనకి. ఎవడైనా దొరికితే బాగుండు అంటే ఈయన ఏమన్నాడు, ఏం చేయము, ఆల్రెడీ ఒకటి దొరికాడు దొంగ వెధవ, వాడిని చితకొట్టి దీంట్లో అదేమంటారు నూనె తీస్తారు కదా, అందులో వేసి తిప్పారట. గానుగులో వేసి తిప్పేసైనా సరే నిజం కక్కిద్దామనుకుంటే వాడు దొరికింటే చచ్చిపోయాడు. రహస్యం తెలిసే అవకాశం లేదు. వాడు ఎవడైనా దొరకాలి, పక్షిని వీళ్ళు పట్టుకోలేరు. డెడ్ బాడీ ఉంచుకుని ఏం ప్రయోజనం? సమాధానం చెప్పదు. ఏమి అన్నీ శేష ప్రశ్నలే. సరే ఎవడో ఒకడు దొరికితే ఈసారి చూద్దాం అంటే మళ్ళీ వస్తారు వాళ్ళు. ఏం చేయబోతారు? సరే చిత్రసేనుడు అన్నాడు, నువ్వు రెస్ట్ తీసుకో, మేము ఇంటికి వెళ్ళిపోతాం అని చెప్పి బయలుదేరారు. బయలుదేరుతుంటే సైన్యాధిపతి అడిగాడు, ప్రభు ఒకవేళ వాడు పులిరాయిళ్ళు వీళ్ళ మీద పడ్డారు, ఎక్కడైతే ఉగ్రాక్షుడు ఉన్నాడో అడవిలో పడ్డారు రైతుల మీద, మన మీదకి వస్తే మనం కూడా ఒక 4 రాక్షసులను ఎవరినైనా కొంతమందిని సహాయం తీసుకెళ్దామంటే చిత్రసేనుడు గుళ్ళు మండింది. ఏమిటి గడదగుడ్డు, రాక్షసు వేధాలని మనం సహాయం తీసుకోవటం ఏమిటి? సందు చూసుకుని వాడు ఎవరైనా మెడకు పుట్టుకుని విరుచుకు తినేస్తే ఏం చేస్తాం? అవును, అంతగా కావాలంటే నేను రాజ్యాన్ని మేనేజ్ చేయలేకపోతే నేను మా నాన్నని తెచ్చుకుంటా, అంతేగాని ఈ రాక్షసుల సహాయాలు అవి నేను తీసుకోను అనేసరికల్లా సైన్యాధిపతి కిక్కురు మనకన్నా భయం వేస్తోంది వాళ్ళకి. ఫస్ట్ టైం వాళ్ళ ఎందుకంటే వాళ్ళు పుట్టారు అప్పుడే కొత్తగా. అవును, అతని సౌధము అప్పుడే పుట్టిన సౌధం కదా. వాళ్ళకేమో ఈ రాక్షసు పక్షులను చూస్తే భయంగా ఉంది, రాక్షసులను చూసినా భయంగానే ఉంది, ఏం చెయ్యాలో తెలియదు. సరే వెళ్తున్నారు, కొంత దూరం బయలుదేరారు. వీళ్ళ దగ్గర కొన్ని గుర్రాలు ఉన్నాయి, కొంతమంది కాలు నడకనే గబగబా నడుస్తుంటే వెనకాల నుంచి 2 రాక్షసులు అరిచి కేకలు పెట్టుకుంటూ వచ్చారు. ఉండండి అని మళ్ళీ ఏదో అయ్యిందని ఆగేసరికల్లా వాడు అన్నాడు, ఆ వచ్చిన వాళ్ళిద్దరు ఏం చెప్పారంటే కుంభికుప్పం అనే ప్రాంతంలో మళ్ళీ పులిరాయిళ్ళు వచ్చారు, పక్షులు కూడా ఉన్నాయి, మరి అక్కడికి రమ్మంటున్నారు అనేసరికల్లా సరే అక్కడ రమ్మనేసరికల్లా వీళ్ళు మళ్ళీ వెనక్కి బయలుదేరారు. ఈ లోపల ఇంకోటి పరిగెత్తుకొచ్చాడు. కుంభికుప్పం దగ్గర ఒకడు దొరికాడు పులిరాయిళ్లలో రాత్రివాడు. వీళ్ళు పులిరాయిలు ఎప్పుడు రాత్రిపూటే వస్తున్నారు, పగటిపూట రావటల్లా. ఆ పక్షి మంటల నోట్లోంచి మంట వస్తుందిగా, ఆ వెలుగులు అన్నీ చూసేస్తున్నారు వాళ్ళు. ఎవడో ఒకడు దొరికాడు, వాడు చెట్టు మీద ఉన్నాడు. సరే కాబట్టి ఉగ్రాక్ష మహారాజు మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు అని మళ్ళీ అందరు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అక్కడ పెద్ద గందరగోళంగా ఉంది. ఒక పెద్ద చెట్టు మీద ఒకడు పైన కూర్చుని ఉన్నాడు పులిరాయుడు. వాడు పెద్ద పెద్ద కావు కేకలు పెడుతున్నాడు. ఎవడైనా పైకి వచ్చాడో వాడిని పొడిచి నేను పొడుచు చచ్చిపోతాను. ఈ రాక్షసుల కింద అంతా గోలగోలగా అరుస్తున్నారు.
ఈ ఉగ్రాక్షుడు ఈయన ఏం చేశాడు, చిత్రసేనుడు వెళ్ళి పరిగెత్తుకుంటూ ఏమిటి గతరంతా ఏమిటి గోలంటే వీడు నిన్న రాత్రే దొరికిపోయాడు, వెళ్ళలేకపోయాడు, వాళ్ళంతా పారిపోయారు. వీళ్ళు చూపించారు కదా, అవును. యుద్ధం చేశారు, కొన్ని కాగడాలు చూపించారు, దాంతో వాళ్ళు పారిపోయారు. కానీ వీడు ఇక్కడే ఉండిపోయాడు. తెల్లవారుజామున ఇందాకే మేము తెలుసుకున్నాం వీడు ఇక్కడే ఉండిపోయిన సంగతి. మేము పట్టుకోబోయే లోపల చెట్టు ఎక్కి కూర్చున్నాడు, వాడు నేను దిగనంటున్నాడు. చెట్టు ఎక్కిన తర్వాత ఎక్కాడా, ఇక దొరికాడా, నీకు దొరికినట్టే. వాడు దిగకపోవటం వాడి చేతుల్లో లేదు, మన చేతుల్లో. అవును. వాడు కొంచెం గట్టిగా అరిచి కేకలు పెడుతున్నాడు. ఎవడైనా ఎక్కి పైకి వస్తే వాడిని చంపేస్తాను అని. చెట్టు మీదకి ఎక్కకుండా దింపలేరు కదా. అక్కడి నుంచి ఈయన చిత్రసేనుడు అన్నాడు, ఉగ్రాక్షుడే చెప్పాడు, నువ్వు వీడితో మాట్లాడే సానుకూలంగా ఎలాగైనా వాడిని దింపాలి చెట్టు మించి. సరే మీరంతా నిశ్శబ్దంగా ఉండండి అని. ఒరే ఎవడరా నువ్వు, నీ పేరు ఏమిటంటే నా పేరు అమరపాలుడు అన్నాడు. నేను చెప్పిన మాట వినంటే వీళ్ళంతా చెప్పారు, ఇక నువ్వు చెప్తే వినేదేమిటి, నువ్వేమన్నా మహారాజు అన్నాడు. ఆ నిజరగాలు చిత్రసేనుడు రయ్యమని కత్తి తీసి, నేను మహారాజుని, ఈ ప్రాంతం నాది, వీళ్ళంతా నా మనుషులు, నేను ఏది చెప్తే అదే శాసనం. అక్కడ కనపడుతుందా దూరంగా అపూర్వ భవనం చూసావా అన్నాడు. వాడు అటు ఇటు చూశాడు. తెల్లారిపోయింది కదా, కనపడుతోంది భవనం. ఆ భవనానికి రాజుని నేను, ఈ ప్రాంతం అంతా నాది, వీళ్ళు నా మాట వినవలసిందే అనగానే ఇతని సైనికులు వచ్చారు కదా, సైన్యాధిపతి అందరం చిత్రసేన మహారాజుకి జై అని అరిచేశారు కల్లా ఈయన ఏం చేశాడు, ఉగ్రాక్షుడు తన సైనికులకి ఇస్తాను, రాక్షసులు ఉన్నారుగా వాళ్ళని గుడ్లూరువాడు. వాళ్ళు కూడా చిత్రసేన మహారాజుకు జై అన్నారు. రాక్షసులు కూడా జై అనగానే పైన వాడికి కొంచెం ధైర్యం వచ్చింది. బాబు ఎవరండి మీరంటే, నా పేరు చిత్రసేనుడు, నేను ఇక్కడ రాజుని, నువ్వెవడివో చెప్పు, నువ్వు దిగిరా, నీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డం, నిన్ను వీళ్ళు ఏమీ చేయరు, నువ్వు మాకు సహాయం చేసావా మేము నేను ప్రాణాలతో వదిలిపెడతాం. ఓకే అనేసరికి వాడు మెల్లిగా వచ్చాడు, కిందకి దిగి వచ్చాడు. నీ కత్తి మా సైన్యాధిపతికి ఇచ్చేయమన్నారు. సైన్యాధిపతి కత్తి తీసేసుకున్నాడు, హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అప్పుడు నువ్వెవరు అని అడిగితే, నేను పులిరాయుడు కానండి, వాళ్ళతో పాటు వచ్చాను, మరి నేను నాగపురం, ఇది మన కపిలపురం సైన్యాధిపతి, కపిలపురం మహారాజైన నాగవర్మ గారి సైన్యంలో వాడిని, వీళ్ళకి సహాయంగా ఆయన నన్ను పంపించాడు, వాళ్ళతో పాటు కొంతమందిని పంపాడు, నన్ను కూడా వాళ్ళకి అప్పచెప్పాడు అనగానే ఉగ్రాక్షుడు నిర్ఘాంతపోయాడు. కపిలపురానికి నాగవర్మ రాజు ఏమిటి, వాడు సైన్యాధిపతి కదా, ఆయన వీరసేనుడు రాజు. నాగవర్మ దానికి సైన్యాధిపతి అనగానే ఈయన ఏం చెప్పాడు, వీడు అమరపాలుడు, నీకు సమాధానం చెప్పను నేను, నువ్వు రాజుగారు బంటు, నేను రాజు అడిగితేనే చెప్తానంటాడు. రాజు అడిగాడు, ఏమిటి ఎవరు ఏమిటి అంటే, ఈ వీరసేనుడు అనే మహారాజు కపిలపురానికి రాజు, ఆయనకు ఒక కూతురు ఉంది. ఆ కూతుర్ని చెరపట్టి నాగవర్మ సైన్యాధిపతి రాజుగారిని ఎక్కడో బంధించేసాడు. ఓకే అమ్మాయిని పట్టుకున్నారు, ఆయన ఎక్కడో ఉండిపోయాడు. మొత్తం సైన్యం అంతా నాగవర్మ పాలైపోయింది. అతనికి జ్వాలాద్వీప వాసులతో ఫ్రెండ్షిప్ ఉంది. జ్వాలాద్వీపం నుంచి ఒక సైన్యాధిపతి వచ్చాడు, కరవీరుడు వాడి పేరు. వాడి పక్షుల్ని తీసుకొచ్చాడు. వాళ్ళు ఏం చేశారు, వీళ్ళకి ఈ అమ్మాయిని పట్టేసుకుని మరి ఆయన ఎక్కడో బంధించేసి రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని ధవళగిరి మీదకి దండెత్తారు. ఓకే అనగానే గుండెల్లో రాయబడింది చిత్రసేనుడికి, ధవళగిరి వీడి నాన్నది, తండ్రి రాజ్యం, తారకేశ్వరుడి రాజ్యం. అనగానే నిర్ఘాంతపడి, ఇప్పుడు మా నాన్న మీదకి వచ్చాడా అంటే వచ్చాడు. నన్నేమో ఇక్కడ ఉన్న ఈ వీళ్ళతో పాటు పులిరాయులతో పాటు వెళ్ళటానికి పంపించాడు. వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్షిప్లు ఒకళ్ళతో ఒకళ్ళు. ఆనంగా నేను నిర్ఘాంతపడు, ఉగ్రాక్ష మా నాన్నకి చాలా ప్రమాదం రాబోతోంది, ఇప్పుడు ఏం చేయాలి. ఇంతలో ఏమైంది, అక్కడెక్కడి నుంచో కోలాహలంగా వినపడుతుంది. ఏమిటని చూస్తే దూరంగా వాళ్ళకి కనపడుతుంది. తెల్లవారిన తర్వాతే 2 రాకాసి పక్షులు కొన్ని ఆవుల్ని, తర్వాతేమో కొన్ని గొర్రెల్ని ఇట్లా పైకి తీసుకెళ్ళిపోతున్నాయి. గద్ద పిల్లలు గద్దలు కోడి పిల్లల్ని ఎత్తుకెళ్తాయి కదా, అట్లా పట్టేసినాయి ఆవుల్ని. 2 కాళ్ళతోటి 2 ఆవుల్ని, 2 కాళ్ళతోటి 2 గొర్రెల్ని పట్టుకున్నాయి 2 పక్షులు. ఓకే ఈ కింద ఉన్న పశువుల కాపర్లు ఉంటారు కదా, వాళ్ళంతా అరిచి కేకలు పెడుతున్నారు, వడిసెళ్ళు విసురుతున్నారు పైకి. ఆ పైన ఉన్న వాళ్ళు, ఒకడేమో పక్షిని కంట్రోల్ చేస్తాడు, 2వ వాడు ఉంటాడుగా, వాడి దగ్గర ఇంత శూలాల కట్ట ఉంది, బల్లెలు, అవి విసురుతున్నారు కిందకి. అరిచి పరిగెత్తిపోయాడు ఉగ్రాక్షుడు. ఎంత అన్నాడు, ఎందుకు, మనం ఇప్పుడు చేయగలిగేది ఏమీ లేదు, వాళ్ళ దగ్గర శూలాలు ఉన్నాయి, వాళ్ళని బోనియి, ఎలాగో ఆవుల్నిను గొర్రెల్ని పట్టేసుకున్నాయి, అవి తిండికి అవి పట్టుపోతాయి, తర్వాత కింద పడిపోయిన వాళ్ళని కట్లు కట్టించడమే మనం చేయగలేదు, ఇంకేమీ లేదు, అమరపాల నువ్వు మాతో పాటే ఉండమన్నాడు. ఆ వచ్చిన వాడి పేరు అమరపాలుడు. సరే ఏం చేశారు, ఈ మొత్తం ఆ పక్షులు 2 పైకి ఎగిరిపోయాక వీళ్ళు అక్కడికి పోయి అక్కడ ఉన్న మిగిలిన వాళ్ళందరికీ కట్లు కట్టి పశువులన్నీ పరిగెత్తేసినాయి అటు ఇటు. మళ్ళీ కొంతమంది గోపాలకుల్ని కాస్త సైనికుల్ని పిలిచి వీటన్నిటిని ఓ పక్కకు పెట్టండి, ఇప్పుడు దీన్ని ఎంత హ్యాండిల్ చేయాలి, ఒట్టి పక్షులు పులిరాయుళ్ళు కాదు, ఇప్పుడు నాగవర్మ ఎత్తుకుపోయిన రాజకుమారి, మళ్ళీ బోల్డని పక్షులు, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. కరవీరుడు వాడెవడో కొత్తవాడు, ఇప్పుడు మధ్యలో దీంతో పాటు ధవళగిరి మీదకి
సైన్యం వచ్చేస్తోంది. బాగా ఆలోచించుకుని అస్సలు ఈ పక్షుల్ని చంపటం ఎలా అంటే ఇతను చెప్పాడు, అమరపాలుడు, ఏం కష్టం కాదండి, అన్ని పక్షుల్లాగానే వాటికి మెడ సులువు, గోళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది. ఓకే. ఆ ముక్కుకి గోళ్ళకి అంతకన్నా మెడ మీద చిన్న చాకు పెట్టినా తెగిపోతుంది వాటికి, హంసల్లాగా. వీటికి ఇంకో మార్గం కూడా ఉంది. వాళ్ళు ఏం చేశారంటే ఈ పక్షులన్నింటినీ ఒక కొట్టంలో పెట్టి అడవి మధ్యలో పెట్టారు. అది కపిలపురానికి దగ్గరలో ఉంది అడవి. ఆ అడవిలో ఉన్నాయి. పక్షుల్ని సంహరించేసామా, పులిరాయిళ్ళు ఏమీ చేయలేరు. వాళ్ళు ఒట్టిగా, వాళ్ళకేం బలం లేదు, ఆ పక్షే వాళ్ళ బలం. 100 పక్షులు ఉన్నాయి అక్కడ. ఓకే. మనం అటువైపు వెళ్దాం, కొంతమందిని ఇవ్వండి, నేను ఆ పక్షుల్ని మట్టు పెట్టేస్తా అనేసరికి ఇతను ఆలోచించుకుని ఏం చేశాడంటే కొంతమంది రాక్షసుల్ని, కొంతమంది సైన్యాన్ని, తన సైన్యాన్ని మన నాన్నకి సహాయంగా పంపించాడు. ధవళగిరికి యుద్ధానికి బయలుదేరినాయి అవి. అక్కడి నుంచి అమరపాలుడితోటి కొంతమంది బయలుదేరారు ఈ పక్షుల సంగతి చూడడానికి. ఈ లోపల ఈ ఉగ్రాక్షుడు నీరసం వచ్చింది వాడికి. మరి అన్ని పక్కల దెబ్బలుగానే ఉన్నాయి, ఏం చేయాలో తెలియట్లేదు. సరే పద, మనం కూడా బయలుదేరదాం. వాళ్ళు ముందు పరిగెత్తుకుంటూ వెళ్తారు, మన నిదానంగా సైన్యాన్ని సమీకరించుకోవాలి. ఇక్కడ మన దగ్గర బౌలంతమంది రాక్షసులు ఉన్నారు, అందరికీ తలా ఒక గద ఇవ్వాలి. గదలు ఇచ్చి మనం కూడా బయలుదేరదామని అన్ని పక్కల యుద్ధానికి బయలుదేరారు. వీళ్ళు తెలుసుకున్నారు ఏమిటి, జ్వాలాద్వీప వాసులతో కలిసి నాగవర్మ ధవళగిరి మీదకి వచ్చాడని, కపిలపురంలో రాజుగారిని ఎక్కడో బంధించేశాడని. అక్కడి నుంచి ఏమైంది, సరే బయలుదేరారు. అమరపాలుడు కొంతమంది సైన్యంతో కలిసి, కొద్దిమంది, ఒక 4 రాక్షసులు, ఓ 4 చిత్రసేనుడి సైన్యము, తక్కువ మంది, 10 మంది ఉన్నారు మొత్తం, అంతే. 10 మందితో కలిసి ఎక్కడైతే కపిలపురం అడవులలో ఈ పెద్ద కొట్టాలు కట్టి అందులో పక్షుల్ని బంధించి ఉంచారో అక్కడికి తీసుకెళ్ళేసరికి చాలా పెద్ద విశాలమైన కొట్టాలు, తర్వాత ఏమో పెద్ద పెద్ద పక్షులు వాటిని ఇనప గొలుసులతోటి బంధించి ఉంచారు. దానికి రెండో పక్కన పెద్ద పెద్ద శాలలు లాంటివి నిర్మించబడి ఉన్నాయి. కొంతమంది మనుషులు ఉన్నారు అక్కడ, ఒక 60 మంది 50 మంది ఉంటారు. సరే ఏం చేశాడు ఇతను, వీళ్ళకి చెప్పాడు, వీళ్ళంతా కూడా కపిలపురం వాళ్ళే సైనికులు, వాళ్ళకి పులిరాయుళ్ళకి సహాయం కోసం వచ్చారు. వాళ్ళు వీటికి కాపలా ఉన్నారు, నేను వెళ్ళి వాళ్ళని పిలుచుకొస్తా. వాళ్ళంతా ఆయుధాలు వదిలిపెట్టి నా దగ్గరికి వచ్చినప్పుడు మీ 10 మంది వాళ్ళ మీద పడి వాళ్ళని కొట్టి చంపేసేయండి, నిర్దాక్షిణ్యంగా చంపేయండి అన్నాడు. అనేసరికి సరే, వాళ్ళు ఏమో మాటను వేసి ఉన్నారు, చిన్న సైన్యం, కానీ ఇందులో ఉన్న వాళ్ళు 5 రాక్షసులు, వాడు ఒక్కోడు 15 మందిని చంపేయగలరు. సరే ఇతను ఏం చేశాడు, అక్కడికి వెళ్ళి చప్పట్లు కొట్టేసరికి వాళ్ళలో కొంతమంది పరిగెత్తుకొచ్చారు. ఏరి మన వాళ్ళంతా ఏరి అంటే ఒక 60 మంది దాకా ఉన్నారు. వాళ్ళు అంతా వచ్చేసారు, బయటికి వచ్చేసి వచ్చావా అని అడిగారు. పులిరాయుళ్ళు దొంగ వెధవలు నేను అక్కడ వదిలిపెట్టి వచ్చేసారు. పులివాడు కూడా అదే చెప్పాడు అనమాట. అమరపాలుడి బాధ అదే, వాళ్ళతో పాటు నన్ను పంపాడు, వాళ్ళేమో మనమంతా కలిసి చేద్దామని మీరంతా వాళ్ళ మీద పడేసరికి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. పులిరాయుడు వాళ్ళు ఒరిజినల్ వాళ్ళు, ఇతను ఒక్కడే మనిషి, మామూలు వాడు, వాళ్ళకి శాస్తి చేయాలని ఉంది. అందుకని ఏం చేశాడు, కపిలపురంలో ఉన్న నాగవర్మ మీద కూడా అతనికి ఇష్టం లేదు, రాజుగారిని ఏదో చేశాడని. అందుకని వీళ్ళతో ఏం చెప్పాడంటే, ఎలాగోలా తప్పించుకొచ్చాను ఆ రాక్షస మూక నుంచి అన్నాడు. అని మన వాళ్ళంతా ఏరి ఎక్కడికి వెళ్ళారంటే ధవళగిరి మీదకి దండెత్తి వెళ్ళాడు. కరవీరుడు అందరూ కలిసి వెళ్ళారు. మరి మనం మొత్తం అదంతా దోసుకొచ్చేస్తాడు. కపిలపురం మన దగ్గరే ఉంది, ధవళగిరి మనకే వస్తుంది. ఆ పక్కన అపూర్వమైన కోట ఒకటి ఉందిట, అది కూడా పట్టేస్తాడు. తర్వాత మనం అందరం ఒక్కొక్క సామంతరాజులు అయిపోతాం, అందరికీ చిన్న చిన్న పరగణాలు ఇచ్చేస్తామన్నాడు అని అందరం ఆనందంగా చెప్పారు. వాళ్ళు ఒళ్ళు మండిపోయింది. సైనికుడుగానే ఉండాలి, రాజు అయిపోతానంటే ఎట్లా, రాజు అవ్వాలంటే దానికి ఒక ప్రత్యేకమైన విషయం వద్దు. ఒక్కొక్క పరగణాకి ప్రభువు అయ్యే కెపాసిటీ ఉందా మనకి? లేదు కదా. దొంగతనంగా మోసం చేసి సంపాదించిన వాళ్ళకు ఉంటుందా? ఇతను ఏం చేశాడంటే చేతులు పెట్టి అబ్బో బ్రహ్మాండంగా ఉందని 2 చేతులు పైకెత్తి సైగ చేశాడు. 4 పక్కల నుంచి ఈ 10 మంది వచ్చి వీళ్ళ మీద పడిపోయారు. వాళ్ళ దగ్గర రాతి గదలు, కత్తులు, కటార్లు ఉన్నాయి. ఈ 60 మంది దగ్గర ఏ ఆయుధము లేదు. ఆయుధాలు వాళ్ళు ఎక్కడున్నాయి, ఆ కొట్టంలో ఉన్నాయి. వీళ్ళు కొట్ట నుంచి బయటకు వచ్చేసారు. ఎవరి దగ్గర పిడిబాకు కూడా లేదు. అమరపాలుడు కూడా కత్తి తీసి యథావైక శక్తి కొట్టేశాడు. 60 మంది చచ్చూరుకున్నారు. అక్కడి నుంచి ఏం చేశాడు, కాగడాలు ముట్టించేసి ఈ మొత్తం చాలా పక్షులు ఉన్నాయి కదా అంటించేసాడు. ఫుల్ మొత్తం మంటలు పైకి ఎగిసిపోయినాయి. కొన్ని పక్షులు అక్కడ బుక్కుతోటి గోళ్ళతోటి ఎలాగైనా తెంపుకోవడానికి ప్రయత్నం చేసి అవి తెంపలేక కొన్ని అందులో తెంపగలిగినవి బయటకు వచ్చి రెక్కలంటుకుపోయి బయట రాకాసి పక్షులు. ఇది ఒక హింసాకాండగానే కనపడుతుంది. రాజ్యాలు ఈ యుద్ధాలు చేసేటప్పుడు ఇలాంటివే జరుగుతాయి.
అక్కడి నుంచి ఈ మొత్తం మంట అంతా వచ్చేది. మంట ఎప్పుడైతే మంట పైకి ఎగిసిందో మన కోసం వస్తున్న వాళ్ళు మనని చూస్తారు గ్యారంటీగా. మనం ఈ పని చేసామని తెలుసుకుంటారు. మనం కపిలపురం వైపు వెళ్దాం. ఇప్పుడు ఇక్కడే నుంచుంటే ఆ మంటలు ఎగిసి మన మీద పడతాయి. అవును, మనం వెలిగించేసాం కాబట్టి మనం మంట పెడదామని చెప్పొచ్చాం కదా. వాటికి ఏంటంటే పక్షులకి మంట అంటే భయం. కాగడాలు చూపిస్తే పారిపోతాయి. అవును అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు, కపిలపురం వైపుకి బయలుదేరి వెళ్ళిపోయారు. ఎక్కడైతే అడవిలో ఈ కొట్టాలు ఉన్నాయని తెలుసుకుని ముందే ఉన్నారో ఈ చిత్రసేనుడు ఉగ్రాక్షుడు సైన్యంతో కలిసి వచ్చారు. వచ్చి చూసుకున్నారు ఇక్కడ ఇదేదో జరిగిపోయింది. అక్కడి నుంచి ఈ కపిలపురం వైపుకి వెళ్ళటం మొదలుపెట్టారు. ఏమనుకున్నారు, మనం ఓ పని చేద్దాం. ఇప్పుడు ఈ మన కరవీరుడితో కలిసి ఇతను నాగవర్మ ధవళగిరి మీదకి వెళ్ళాడు. అంటే రాజ్యంలో ఎవరు లేరనమాట. ఇప్పుడు సైన్యాధిపతి వెళ్ళి రాజు ఉన్నాడంటే కొంచెం బలగా ఉంటుంది. రాజును బంధించేశాడు. సైన్యాధిపతి ఇక్కడ రాజు అయిపోయాడు. వాడు కొత్త ఫ్రెండ్స్తో కలిసి ఇంకో రాజ్యానికి వెళ్ళాడంటే ఇక్కడ ఎవరు ఉండరు. అందుకని మనం కపిలపురం మీద పడదామనుకున్నారు. కోటని స్వాధీనం చేసుకుంటే అప్పుడు అమ్మాయిని వాళ్ళని వెతకచ్చు. ఇంతలో ఏమైంది, ఈ సైనికుల్లో కొంతమంది ఒక 10 మంది ముందే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. స్పీడ్గా అంచెగుర్రాల మీద ముందుకెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళి అక్కడ ఏం జరుగుతోందో నగరంలో కనుక్కోవడానికి వాళ్ళు మళ్ళీ పరిగెత్తుకొచ్చారు. ప్రభు, కొంతమంది పులిరాయిళ్ళు మేనాలో యువరాణి కాంతిమతిని ఎక్కడికో తప్పించేస్తున్నారు. ఓహో, మనుషులు లేరు, మామూలు వాళ్ళు కాదు, కపిలపురం సైనికులు కాదు, వాళ్ళు పులిరాయిళ్లే, వేషాలు కనపడుతున్నాయి. కాంతిమతి ఉంది, మేనాలో ఆడవాళ్లే కదా ఉంటారు. యువరాణిని తప్పించేస్తున్నారు, ఆ దారి గుండా వెళ్దాం పదండి అంటే వీళ్ళంతా ఆ దారి వైపు వెళ్ళారు. అక్కడి నుంచి దగ్గరికి వెళ్ళేసరికల్లా ఈ మేనా మోసుకొస్తున్న వాళ్ళు మాట్లాడుతున్నారనమాట. ఒరే ఎవరో వచ్చేస్తున్నారు, అక్కడ ఏదో మంటలు వస్తున్నాయి, ఎవరైనా దీన్ని తగలబెట్టేశారేమో, అది ధవళగిరి వాడా, ఉగ్రాక్షుడి తాలూకు వాళ్ళా, లేకపోతే అపూర్వ సౌధం వాడో మనకు తెలియదు. అందుకని మన నాగవర్మ ఏం చెప్పాడంటే, కాంతిమతిని చంపేయండి కానీ అమ్మాయి దొరకకూడదు అన్నాడు. మోసుకెళ్ళిపోదాం, తప్పించుకుంటాం, లేకపోతే యువరాణిని చంపేద్దాం. మేనా మోసుకెళ్తున్నారు. వీళ్ళేమన్నారు, అమ్మో యువరాణిని చంపేస్తారు ఇంకేముందని. ఎప్పుడైతే ఈ యువరాణి మాట వచ్చిందో ఉగ్రాక్షుడికి ఒక ఊహ వచ్చింది. ఏమన్నాడంటే, ఓ పని చేద్దాం, మనం వాళ్ళ మీదకి వెళ్ళిపోదాం, యువరాణిని పట్టుకుందాం. రాణి నువ్వు పెళ్లి చేసుకోవచ్చు, నువ్వు యువకుడివి, బ్రహ్మచారివి, ఎంచక్క వీరసేన మహారాజు కూతుర్ని కనుక పెళ్లి చేసుకుంటే ఆ రాజ్యం కూడా నీదవుతుంది అన్నాడు. అంటే ఏవగించుకున్నాడు ఇతను చిత్రసేనుడు. తండ్రి అనుమతి లేకుండా పిల్లని పెళ్లి చేసుకోవటం ఏమిటి, మనుషుల పద్ధతులు మర్యాదలు నీకు తెలియవు, రాక్షసుండా నేను వాళ్ళు ఎవరి పిల్లను ఎత్తుకొచ్చేయడానికి, అట్లా చేయకూడదు. రాజు ఉండాలి, ఆయన తన పిల్లని నాకు ఇవ్వాలి, ఆ అమ్మాయి ఎవరినైనా వరించి ఉందేమో మనకు తెలీదు, ముందే ఇలా బారెడు ఊహలు చేయకూడదు, ముందు రక్షిద్దాం. తర్వాత వీళ్ళంతా పోయి ధవళగిరి మీద పడ్డారు, మా నాన్న మీద. ఇది పట్టుకుంటే మా నాన్నని కాపాడుకోగలుగుతాను నేను, నాకు కావాల్సింది అది. ఇప్పుడు యువరాణి నాకు ఇంపార్టెంట్ కాదన్నాడు. కానీ ఇప్పుడు కనపడుతోంది యువరాణి మేనాలో వచ్చేస్తుంది. అక్కడి నుంచి ఏం చేశారు, పరిగెత్తుకుంటూ ఆ వైపు వెళ్ళారు. వెళ్ళేసరికి పులిరాయుళ్ళు మేనా దించేశారు, వీళ్ళ మీద పడ్డారు. ఉగ్రాక్షుడు గద దిప్పాడు, వాళ్ళు కొట్టుకున్నారు. ఇతను ఇంతలో ఏమైంది, ఫెడేల్మని పెద్ద శబ్దమై మేనా తలుపు తెరుచుకుంది. ఆ లేచింది యువరాణి, కత్తి తీసుకోవటం ఏంటి, 2-3 పులిరాయుళ్ళ మీదకి యుద్ధానికి తెగబడిపోయింది. ఆశ్చర్యపోయాడు ఉగ్రాక్షుడు. ఊరిని ఆడపిల్లలు కూడా యుద్ధం చేస్తారా, అమ్మాయిలు మానవులు చాలా సులువుగా దొరుకుతారు ఆడవాళ్ళు. అవునవును, అలాంటిది అసలు మామూలుగా కాదు. మేనాలో ఇంచి కత్తి తీసుకుని బయటికి దూకే సీన్ చెప్పంగానే మీకు బోల్డని గుర్తు రావాలి. ఇప్పుడు పల్లకిలో ఉన్న అమ్మాయి మెతకది, యువరాణి రక్షింపదగింది, కానీ అమ్మాయి ఊరుకోలే, కత్తి తీసింది. అక్కడి నుంచి ఏమైంది, ఇతను అమ్మాయిని రక్షించడానికి వెళ్ళడానికి ఒక 5-6 అడ్డం ఉన్నారు మధ్యలో. వీళ్ళందరినీ సంహరించి వెళ్ళేసరికి తన చుట్టుపక్కల 2-3 కొట్టేసి పోయి మేనాలో కూర్చుంది, కొట్టేసింది. అక్కడి నుంచి ఉగ్రాక్షుడు, జయహో యువరాణి, నేను ఇదంతా నాదే, ఈ అడవంతా నాదే, నేను ఈ అడవికి రక్షకుడిని, నేను నిన్ను రక్షిస్తాను. వీడెవడం నన్ను రక్షించేవాడు ఎవడని ఆవిడ పోయి లోపలికి కూర్చుంది. కూర్చునేసరికల్లా ఇప్పుడు వెంటనే ఉగ్రాక్షుడు ఏమన్నాడు, చూసావా వీళ్ళందరినీ చంపేశాం కదా చిత్రసేన, మనమేమో నగరాన్ని రక్షిద్దాం పదన్నాడు. ఒళ్ళు మండింది చిత్రసేనుడికి. ఈ అమ్మాయి మేము ఇంతమంది 20 మందిని మేము చంపేస్తే 2ని చంపి లోపలికి వచ్చింది. నా నగరాన్ని రక్షించమని ఎవరు అడగాలి, ఉగ్రాక్షుడు కాదు అడగాల్సింది. చిత్రసేనుడు అన్నాడు, ఎవరు అడిగారని నేను ఇప్పుడు కపిలపురాన్ని రక్షించాలి, నాకేం అవసరం, ఏదో ఒక స్త్రీని రక్షిద్దామని దిగాం, ఇక్కడ ధోరణి చూస్తే ఆవిడే మనందరినీ రక్షించేదానిలాగా ఉంది ఓవర్ యాక్షన్.
నేనేం చేయను అన్నాడు. అనేసరికి ఉగ్రాక్షుడు నిర్ఘాంతపడి, వాడి కోరిక ఏమిటి? చిత్రసేనుడు పెళ్లి చేసుకోవాలి, ఈయనకు కొడుకు పుట్టాలి, ఆ పిల్లాన్ని 18 ఏళ్ళు వచ్చాక తను తీసుకోవాలి. అది ఆ చక్కగా అందిపుచ్చుకున్నట్టు అమ్మాయి కనపడుతూ ఉంటే పెళ్లి చేసుకోవచ్చు కదా. పెళ్ళి మానేసి, రక్షించడము మానేసి, అన్నీ మానేస్తే ఎట్లా? ఉగ్రాక్షుడు తెల్లమోహేశ్వరుడు బుర్ర పని చేయదు, రాక్షసుడు కదా, ఒకవైపే పని చేస్తుంది అనమాట. అనేసరికల్లా ఈవిడ ఏం చేసింది? లేచి బయటకు వచ్చింది. మళ్ళీ లేచి బయటకు వచ్చింది. బయటకు వచ్చేసరికల్లా అది కాదు ఉగ్రసేన. ఉగ్రసేన అంటాడు, అది కాదు చిత్రసేన. ఉగ్రాక్షుడు స్పీడ్గా చెప్తున్నాడు అనమాట. రాజుగారిని ఎక్కడో బంధించేశారు కదా, ఊరు దాటిచ్చేశారు కదా, మరి ఈ అమ్మాయి ఇక్కడ దొరికింది కదా, మనం ఏం చేస్తామంటే, ఏమో ఆయన ఎక్కడికో వెళ్తాడు, ఈవిడ ఎక్కడికి వెళ్తుందో ఆవిడ ఇష్టం, నాకు తెలియదు అన్నాడు. అనగానే ఈవిడ మేనాలో నుంచి బయటకు వచ్చి అడిగింది, అదేమిటి మా నాన్నని ఊరు దాటిచ్చిన మాట మీకు ఎలా తెలుసు? వీళ్ళు నన్ను దాటిస్తున్న సంగతి మీరు ఎలా తెలుసుకున్నారు? అనేసరికి చిత్రసేనుడు అన్నాడు, అమరపాలుడు మీ నగరం కపిలపురం నగరం నుంచి వచ్చిన సైనికుడు. అతను నాగవర్మ సైన్యంతో కలిసి జ్వాలాద్వీపవాసులతోటి మా దగ్గరికి వచ్చాడు. మేము వాడిని పట్టుకున్నాం. వాడు చెప్పాడు వీరసేన మహారాజుని దాటిచ్చేశారంటే, లేదు లేదు మా నాన్న దాటించలా, మా నాన్న కోటలోనే ఉన్నాడు, ఎక్కడో దాచిపెట్టారు, మా నాన్నని కోట దాటించలేదు, ఇతను నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు, నన్ను దాటించడానికి చూశారు వాళ్ళు. అనేసరికల్ మీరెవరంది? నువ్వెవరు అని అడిగేసరికల్, నేను అక్కడ అపూర్వ సౌధం ఉంది కదా, ఆ సౌధం నాది, చిత్రసేనుడు నా పేరు, నేను దానికి రాజును. అనేసరికల్ అంతకుముందు ఉగ్రాక్షుడు ఏం చెప్పాడు? ఈ అడవంతా నాదేనన్నాడు కదా. ఇప్పుడు నవ్వుమ పెట్టి, ఈ అడవంతా ఎవరిదోనని చెప్పారే ఇంతకుముందు అని. అనేసరికల్ చిత్రసేనుడు ఒక్క రైమని తిరిగాడు ఉగ్రాక్షుడికి, నీ పిచ్చివాగుడితోటి అడవి నాది నాది నాదని డంబాలు కొడతావు, వీళ్ళందరికీ ఎలాంటి అభిప్రాయాలు కలుగుతున్నాయి చూడు, నువ్వు ఇంతకుముందు అమరపాలుడి దగ్గర కూడా ఇలాగే చెప్పావు, మాటలు తగ్గించుకోవాలి నువ్వు, చెప్పు నువ్వెవరో నేనెవరో అనగానే వీడు వెలవెలబోయాడు. ఏం చేయాలో తెలియలే. ఒప్పుకున్నాడు కదా, ఈ అడవంతా నీదే, నీ కొడుకుని నాకు ఇస్తే నేను ఒప్పుకుంటాను అని. కొడుకుని ఇవ్వడానికి ఒప్పుకుంటే అడవంతా ఈతందని ఒప్పుకోవాలి. అవును, గుటకలు మింగాడు, ఏం చేయాలో తెలియలే. కాస్త సర్దుకుని, అవును ఈయనే చిత్రసేనుడు మహారాజు మాకు, నేను ఆయన బంటుని అన్నాడు. బంటు అంటే నువ్వు బంటువే, అడవి నీది కాదు, నాదే అడవి. దాంతో ఆవిడ ఒప్పుకుంది. సరే సరే అయితే నేను అడుగుతున్నాను, కపిలపురాణ సామ్రాజ్యంలో మా నాన్న బంధింపబడి ఉన్నాడు, నా తండ్రిని కోటని రక్షించండి. సరే మేనా ఎక్కువ వెళ్ళిపోదామన్నాడు. ఈయన దగ్గర సైనికులు ఉన్నారు కదా, ఎత్తండ్రా మేనా అంటే, నేను మేనాలో ఎక్కను, ఇంకెందుకు, నన్ను ఎందుకు రక్షించాలి, మీతో పాటు నాకు ఒక గుర్రం ఇవ్వండి, నేను కూడా గుర్రం మీదే వస్తానంది. ఉగ్రాక్షుడికి మహా సంతోషంగా ఉంది. తండ్రి పరాక్రమవంతుడు, ఈ పిల్ల నుంచి పెళ్లి చేస్తే ఈ అమ్మాయి మంచి కత్తులు తిప్పేది, పిల్లాడు బ్రహ్మాండమైన వాడు పుడతాడు వీళ్ళకి, వాడికి అదే కావాలి. సరే అక్కడి నుంచి ఆవిడకు గుర్రం ఇచ్చారు. ముగ్గురు కలిసి గుర్రాలు ఎక్కారు, సైన్యాన్ని వేసుకుని బయలుదేరారు. బయలుదేరితే కోట దగ్గర అంతా కామ్గా ఉంది, ఎవ్వరు లేరు. కోట పైన 2 రాకాసి పక్షులు తిరుగుతున్నాయి. ఓహో, అడిలిపోయారు వీళ్ళు. అమ్మో పక్షులు చచ్చిపోయామనుకున్నాం, మళ్ళీ ఇక్కడ ఉన్నాయి. పక్షులంటే భయం వీడికి. ఉగ్రాక్షుడు చావు దెబ్బలు తిన్నాడు వాటి చేతిలో, మళ్ళీ వచ్చినా ఇప్పుడు ఏం చేయాలి? అయితే ఏమన్నాడంటే, ఎక్కువ ఉండవు, 100 పక్షులనైనా కాల్చేసి ఉంటాడు అక్కడ. ఆ మంట చూసాం మనం, కౌరు వాసన విపరీతంగా వచ్చేది, అడవంతా వాసనగానే ఉంది, గ్యారంటీగా చచ్చిపోయినాయి. ఆ నాగవర్మ వెళ్తూ ఆ కరవీరుడి సాయంతో ఈ 2 పక్షుల్ని ఇక్కడ కాపలా పెట్టి ఉంటాడు. అమరపాలుడు కూడా కోట మీద పడ్డానికి వాడి దగ్గర సైన్యం ఏది 10 మందే వాళ్ళు ఉన్నది. భయపడి ఇక్కడ ఎక్కడో దాక్కుని ఉంటాడు, మన కోసం చూస్తున్నాడేమో చూద్దామని కాసేపు ఇక్కడ వెయిట్ చేశారు, వంటలు చేసుకున్నారు కోట బయట. ఆ పక్షులు మాత్రం పహరా తిరుగుతున్నాయి పైన. కాసేపట్లో వీళ్ళు వంట చేస్తున్న పొగ రాగానే అమరపాలుడు మిగిలిన వాళ్ళు చూసుకున్నారు. పొగ వచ్చేసరికల్లా ఎవరు చేసుకుంటారు వంట? పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి ఇక్కడ చాలా హడావిడిగా ఉంది, ఆ పక్షులను చూసేసరికల్లా మేము బెదిరి ఆగిపోయాము, కోటలో చాలా తక్కువ సైన్యం ఉన్నారు కానీ చాలా తక్కువ, కొంతమంది పులిరాయిళ్ళు ఉన్నారు, కొంతమంది మామూలు వాళ్ళు ఉన్నారు. ఒకడు వేగు దగ్గరికి వెళ్ళాడు, ఎక్కువ వెళ్ళడానికి లేదు, ఎక్కువ మంది వెళ్తే పక్షుల్ని బయటికి తోలేస్తారు వాళ్ళు అనేసరికి మళ్ళీ ఇప్పుడు పక్షులు ఎట్లా? అమరపాలుడు చెప్పాడు. అమరపాలుడు ఏమనంటే, ఇందాకటిదే విధానం, మనం ఇంతకుముందు ఏం చేసాం, మంట పెట్టాం, ఈ పక్షుల మీదకి మంటే 10 మంది వెళ్తాం లోపలికి, ఆ పక్షులు మన మీదకి రాగానే ఒక్కొక్కడు 10 మందిలో ఒకడు కాగడ వేస్తాడు దాని మీదకి బాణాలు, వీటిని చూస్తే అవి పారిపోతాయి.